బెట్టా సర్దుకొని మాదాపూర్కి షిఫ్ట్ అయిపోయాడు. పర్సనల్ డిఫరెన్సెస్ ఏంటండి? ఏం పర్సనల్ డిఫరెన్స్ వచ్చాయి? ఈవిడ చెంచులు కూడా జైలుకి వెళ్ళి 3 నెలల తర్వాత వచ్చింది. 3 నెలల తర్వాత ఆ ఇంటికి వచ్చింది. ఓకే, ఆ ఇంటికి అప్పుడు వచ్చింది ఆవిడ. ఎప్పుడు? 2024 మేబీ మేలోనో లేకపోతే మార్చిలో. ఓకే. సో రాజశేఖరన్ ఎందుకు వెళ్ళిపోయాడంటే పర్సనల్ డిఫరెన్స్ కాదు. నిన్ను డ్రగ్ పెడ్లింగ్ కేసులో నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికి, ఆ వీడియో కూడా చూశారు కదా సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర, రెడ్ హ్యాండెడ్గా దొరికి నేను తీసుకెళ్ళి లోపలేస్తే మళ్ళీ నువ్వు తీరిగా ఇంటికి వస్తే ఈయనకి చెడ్డ పేరు కదా, అందుకని రాజశేఖరన్ వెళ్ళిపోయాడు. ఇంకొకటి, ఆయన ఇంట్లో ఉన్నంత మాత్రాన ఆవిడ పెళ్ళాము అయిపోదు, వాళ్ళిద్దరు కాపురం చేస్తున్నట్టు కూడా కాదు. మీకు ఒక నిమిషం లావణ్యతో మాట్లాడదాం. ప్రస్తుతం లావణ్య మనకు అందుబాటులో ఉన్నారు, లావణ్యతో కూడా మనం మాట్లాడదాం. అండ్ ఈ ఎపిసోడ్లో మీరు కూడా రియాక్ట్ కావచ్చు. లావణ్య అంటుంది, నన్ను అన్యాయంగా ఇంట్లోంచి గంటేశారు, మా అమ్మ నాన్నని కొట్టి నాపై దాడి చేసి హత్యా ప్రయత్నం చేసి మరి నన్ను ఇంట్లోంచి తరిమేశారు అని. సో లావణ్య కూడా మనకు అందుబాటులో ఉన్నారు. అండ్ తప్పే ఎవరిదని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. లావణ్య గారు. హలో అండి. లావణ్య గారు, ఏంటి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎఫ్ఐఆర్ వేయించారు అని అంటున్నారు శేఖర్ భాష? ఏదండి వాళ్ళు చెప్పించిన ట్రెస్ పాసింగ్ కేసుకా? ఇప్పుడు మీరు తాజాగా రాజ్ తరుణ్ A2గా, శేఖర్ భాష A3గా ఉన్న కేసు, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి నేను రీసెంట్ గా మొన్న 26వ తారీఖున పెట్టిన కేసు. అవును, అతను డేట్ ఆఫ్ ది అఫెన్స్ అని అడుగుతున్నాడు కదా. సో మా పైన నిజంగానే 2-3 సార్లు దాడి జరిగింది. ఆ రోజు పర్టికులర్ గా మాకు మీ సామాన్లు అర్ధరాత్రులు అంటే వీళ్ళు దొంగతనంగా చేసింది కదా. ఇప్పుడు అతనే ఒప్పుకున్నాడు కదా అతని మాటల్లో, లావణ్య బయటికి వెళ్ళినప్పుడు ఇల్లు ఖాళీ అయిందని. సో నేను అక్కడ ఉంటున్నానండి. సో మనం ఇక్కడ కొంచెం ఈ ఎఫ్ఐఆర్ కి ఇందులో పెట్టిన నేరారోపణలకి శేఖర్ భాషకి సంబంధం ఏంటి? అక్కడే ఖచ్చితంగా సంబంధం కోర్టులో ప్రూవ్ అవుతుంది, అతను శిక్షకు అర్హుడవుతాడు. సో నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఆ రోజు మా సామాన్లు వెళ్ళిపోతున్నాయని తెలిసినప్పుడు మా గుండాలను తెచ్చామా, ఎవరెక్కడెక్కడి నుంచి మణికంఠ తంబాడి నుంచి గుండాలను తెప్పించారా, అన్ని కూడా ప్రూవ్ అవుతాయి. అదే డయాస్ పైన కూర్చున్న ఆ మనిషికి కూడా చెప్తున్నాను నేను, అనవసరంగా ఇప్పటికీ కూడా తలదూర్చి అవతల కాపురాల్లో తలదూర్చి అతను ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. అతను అంటున్న 11 ఎఫ్ఐఆర్లు కూడా అతను మా జీవితంలోకి వచ్చిన తర్వాతే అయ్యాయి. ఓకే, దానికి రాకముందే ఈవిడ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది. 45 రోజులు చెంచల్గూడ జీవితంలో, నేను జీవితంలో రాకముందే 45 రోజులు చెంచల్గూడ జైల్లో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ ఎవరు మాట్లాడలేదు కదండి. సో అబద్ధాలు చెప్తున్నాను. ఓకే, లావణ్య గారు మాట్లాడండి. అబద్ధాలు చెప్పినప్పుడు ఇక్కడ ఎవరు మాట్లాడలేదు కదా. ఆ కేసు 2 కేసులు, వరలక్ష్మి డ్రగ్స్ కేసు ఎప్పుడు నమోదైంది, చెంచల్గూడ జైలుకి ఈవిడ వెళ్ళొచ్చిన కేసు ఎప్పుడు నమోదైంది, ఈ 2 కేసులు నేను ఆవిడ జీవితంలో ఒకసారి లావణ్య వర్షన్ తీసుకున్న తర్వాత అవి మా కేసులు ఆల్రెడీ 2023 నుంచి జరుగుతున్న కేసెస్. అది కాకుండా రాజ్ తరుణ్ పైన నేను పెట్టిన తర్వాత ఇతను మా జీవితంలోకి వచ్చిన తర్వాతే ఇప్పటికి కూడా రోడ్డును పడ్డాక జీవితాలు ప్రాణాలు పోతున్నా సరే అతను మొండితనంతో అతను గెలవాలన్న ఒక ఆవేదనలో ఇప్పటికీ ఒక ఆడపిల్ల జీవితాన్ని తీసుకొచ్చి రోడ్డును పెట్టాడు. అది నేను ప్రాణాలు పోయినా సరే, వీళ్ళు నా ప్రాణాలు తీసినా సరే అది నేను ఎప్పటికీ పోరాడుతూనే ఉంటాను. ఎందుకంటే నా మెయిన్ లక్ష్యం శేఖర్ భాషనే. శేఖర్ భాష చేసిన దానికి నేను ఎప్పటికీ పోరాడుతూ. ఏం చేశాడు శేఖర్ భాష? శేఖర్ భాష ఏం చేశాడు లావణ్య గారు? ట్రెస్ పాసింగ్ అన్న కేసు మేము ఇల్లే ఖాళీ చేయలేదు. జూన్ 30వ తారీఖున మేము మా ఇంటికి వెళ్ళినప్పుడు మేము సెక్యూరిటీ అతన్ని చెయ్యి కూడా చేసుకోవాలి కదా కాదండి, నేను గేట్ ఓపెన్ చేసి వెళ్ళాను నా ఇంటికి. నేను ఎందుకంటే నేను అక్కడ ఉంటున్నాను. ఇతను ఎవరో మరి నాకు తెలియదు కానీ ఫుటేజ్లు అన్ని షేర్ చేయడానికి మరి మా ఇంటికి నేను వెళ్ళానండి. దానికి వెళ్ళిన దానికి వాళ్ళు ట్రెస్ పాసింగ్ కేసు పెట్టారు. అదే రోజున మమ్మల్ని 9ంటికి దాడి చేశారండి. నేను మీకు ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఫొటోస్ పంపించాను. జూలై 1వ తారీఖు మా ఫాదర్ ఎమ్మెల్సీ జరిగిందండి. ఓకే, జూలై మీకు ఆల్రెడీ జూలై 1వ తారీఖు. అదే రోజున వీళ్ళు వెళ్ళి ఈ ఫుటేజ్ తీసుకెళ్లి గేట్ దగ్గర మేము వచ్చిన ఫుటేజ్ తీసుకెళ్లి ట్రెస్ పాసింగ్ కేసు పెట్టారు. అది నిజంగా మేము ట్రెస్ పాసింగ్ గా మా ఇంటికి మేము వెళ్ళినా కేసా కోర్టులో ఉంది కదా, కోర్టులో చూసుకుంటాం. ఇప్పుడు ఈ కేసుది మాట్లాడాలి అతను మళ్ళీ ఎక్కడెక్కడవో ఏవేవో తీసుకొచ్చి మాట్లాడుతుంటే నిజంగా పోలీస్. కానీ సుశీల్ కి రాజ్ తరుణ్ అమ్మేశారు అని చెప్తున్నారు కదా, ఇల్లు రాజ్ తరుణ్ పేరు పైన ఉంది అన్నాడు కదండి, ఇందాక అతను అన్నాడు కదండి. అండ్ చాలా వాటిల్లోనే అతనే మాట్లాడేశాడు. ఏంటనంటే జనవరిలోనే అమ్మేసిన ఇంటికి ఇది మా ఇల్లు అని వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి చేసిన దానికి ఏమంటారో మరి మీరే చెప్పాలి సమాధానం. వాళ్ళ మమ్మీ డాడీ వచ్చింది ఆ సుశీల్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి వచ్చారు.
ఇల్లు వాళ్ళని hand over వాళ్ళ చేయడానికి రాజ్ అంటే- తరుణ్ అక్కడ రాకూడదు, ఎందుకంటే ఇప్పుడు అంటే 493 కేసు కాదండి. పెట్టింది కాబట్టి అది ఆయన చేయడానికి కనీసం వాళ్ళు ఆ మా కొడుకులు ప్రెమిసెస్ లో కూడా రాడు. మేము ఇక్కడ అటువంటి నిజానికి పరిస్థితిలో వచ్చాము అని ఆ రోజు కాకపోతే చేసినంత మీ నాయన అయినా యాక్టింగా. సరే నాకు అఫీషియల్ గా హ్యాండ్ ఓవర్ కాదు, చేయాలన్నప్పుడు వాళ్ళ రాజ్ నాన్న అమ్మ తరుణ్ అక్కడికి వచ్చి hand over తరుణ్ ఎవరికైతే అమ్మేశారో సుశీల్కి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి వచ్చినప్పుడు లావణ్య అక్కడే ఉంటుంది. సో లావణ్యని వెకేట్ చేయించిన తర్వాత ఆ ఇంటిని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. చేశారు. సో లావణ్య ఆ ఇంట్లో ఉంటుంది కాబట్టి, సో అలా కాకుండా అమ్మేసాం ఇదే మీ ఇల్లు తీసేసుకుంటే లావణ్యని మీరు ఫోర్స్ఫుల్గా బయటికి పంపించేసేయండి అని హ్యాండ్ ఓవర్ చేశారా? ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముడు అదే పిలిచి జరిగింది. మొత్తం సర్ది దానికి పంపించేశారు. సంబంధించిన ఓకే, అన్ని evidences మీకు- సో మీకు- మీకు దానికి పంపిస్తున్నాను. సంబంధించి ఇప్పుడు ఇప్పుడు కూడా పంపిస్తాను, చూడండి. ఈవిడ హైకోర్టుకు కూడా వెళ్ళింది ఇదే పని మీద. జడ్జి ఏమన్నారంటే, అమ్మా ఒకవేళ నీ మొగుడు గనక అయితే నీ మొగుడు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఉండాలి తప్ప నీ మొగుడు అమ్మేసిన ఇంట్లోనో లేకపోతే నీ మొగుడు ఇంతకుముందు అద్దెకున్న ఇంట్లోనో ఉండడానికి అర్హురాలు కాదు. ఒకవేళ ఏదన్నా ఇలా ఉంటే కూడా ఫోర్స్ఫుల్ గా ఎవిక్ట్ చేయడానికి వాళ్ళకి అన్ని రకాల ఇవి ఉన్నాయి, నీకు ఏదన్నా ఉంటే సివిల్ కోర్టులో చూసుకో అని చెప్తే ఈవిడ వెళ్ళి సివిల్ కోర్టులో కేసు వేసుకుంది. రోహిత్ గారు ఫోర్స్ఫుల్ గా ఎవిక్ట్ చేయడానికి వాళ్ళకి రైట్స్ ఉన్నాయి అన్న మాట మీద ఇతను కట్టబడి ఉంటాడు, అడగండి. నేను మీకు ఆ జడ్జిమెంట్ కాపీ ఇప్పుడే చూపిస్తాను. కాదు, జడ్జిమెంట్ కాపీ ఇప్పుడే చూపిస్తాను మీకు, ఇప్పుడే చూపిస్తాను. రోహిత్ గారు ఫోర్స్ఫుల్ గా ఎవిక్ట్ చేయించొచ్చు. ఆమెను వెకేట్ చేయించండి అనే ఆర్డర్స్ లేవు కదా. ఆమె ఆ ఇంట్లో ఉంటుంది, ఆమెను వెకేట్ చేయించి ఇంటిని హ్యాండ్ ఓవర్ చేయించండి అని కోర్టు నుంచి ఆదేశాలు లేవు. ఆమెను ఎలా వెకేట్ చేయించారు? ఆమెను ఎలా వెకేట్ చేయించుంటారు అనేది మీరు వాళ్ళని మీకు అడగాలి. తెలుసా? బట్ నాకు నేను మీకు తెలీదు. మరి మీకు తెలియదు, శేఖర్ భాషకు తెలియనప్పుడు శేఖర్ భాష మీద ఎలా కేసు పెట్టారు మీరు లావణ్య గారు? శేఖర్ భాషకి తెలుసో తెలీదో ఇందులో ఎక్కడెక్కడికి వెళ్ళి శేఖర్ అలా భాష కాదు, వాళ్ళందరినీ ఇప్పుడు ఒకటి చెప్పండి. ప్రధానంగా ఇందులో ఈ కేసు పెట్టినప్పుడు అంటే ఈ అఫెన్స్ జరుగుతూ ఉన్నప్పుడు మీరు ఎక్కడున్నారు? ఈ అఫెన్స్ అంటే ఇప్పుడు మీరు తాజాగా 26/8/2025 నమోదైన ఎఫ్ఐఆర్ని, ఈ ఎఫ్ఐఆర్ తాలూకు క్రైమ్ జరుగుతూ ఉన్నప్పుడు ఇందులో పెట్టింది 109, 2, 329 ఈ సెక్షన్స్ కింద పెట్టినప్పుడు ఈ అఫెన్స్ తాలూకు ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు మీరు ఎక్కడున్నారు? అంటే నేను మీకు ఒకటి చెప్తాను రోహిత్ గారు, మీకు ఎమ్మెల్సీ ఫొటోస్ పంపించాను, మీరు అది కూడా డిస్ప్లే చేస్తే బాగుంటుంది. మా ఫాదర్ కి రిబ్ ఫ్రాక్చర్ అయిందండి ఎట్ ఏజ్ ఆఫ్ 60. ఆయనకి రికవర్ పట్టడానికి మాకు 20 days పట్టిందండి. 20 days లో మేము 2 సార్లు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాము. మాకు పూర్తిగా రాసిచ్చిన టైంలో ఎక్నాలజ్మెంట్స్ ఇచ్చారు కానీ ఎఫ్ఐఆర్ కట్టలేదండి. దాని తర్వాత మేము మళ్ళీ సిపి సార్ ఆఫీస్కి వెళ్ళడంతో ఏసీపీ సార్కి రాసిచ్చిన ఒక్క కాపీదే ఎఫ్ఐఆర్ మెయిన్ది కాదండి, మెయిన్ ఎఫ్ఐఆర్ అటాచ్ చేశాం ఆల్రెడీ. అవి రిమాండ్ కేసు డైరీలో కానీ లేకపోతే కోర్టుకు కానీ సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, మీ నాన్నగారికి ఎందుకు గాయాలయ్యా? ఆ రోజు ఏం జరిగింది చెప్పండి ఒకసారి. అది ఏ రోజు ఏం జరిగింది? 26వ తారీఖు 26 సిపి సార్ ఆఫీస్ నుంచి 26వ తారీఖు సిపి సార్ ఆఫీస్ నుంచి ఏసీపీ సార్ దగ్గరికి పిటిషన్ అన్నది వచ్చింది. సో దానికి అటాచ్ గా ఏసీపీ సార్ కి మేము ఇంకొక లేఖ రాసిచ్చాం. అర్థమవుతుందండి. మాకు ఒక 20 days టైం పట్టిందండి మేము దాంట్లోంచి రికవర్ అయ్యి బయటికి రావడానికి. డేట్ ఎక్కడ? మా డాడీ ఫోటో కూడా పంపించానండి. లావణ్య గారు ఏ రోజు డేట్ గుర్తుందా? 26th అండి. 26th జూన్. 26th జూనా జూలైయా? జూలై 26th జూలైనా మా పిటిషన్ అన్నది ఎఫ్ఐఆర్ నమోదైందండి. నో అఫెన్స్ ఎప్పుడు జరిగింది? అటాక్ ఎప్పుడు జరిగింది? 30th జూన్ అండి. సేమ్ రోజు నేను కార్లో వచ్చిన రోజేనండి. ఆవిడ కారులో జనాలందరినీ వేసుకుని వెళ్ళింది 30th జూన్. అదే రోజున ఎఫ్ఐఆర్ అయింది. మొత్తం చూసినట్టయితే కూడా 6 ఉంటారు. అది మా ఊరు వాళ్ళే. మా ఊరు వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఉండాలా ఇదా అదా అన్నది పోలీసులు తేలుస్తారండి. ఎఫ్ఐఆర్ అయితే అయింది కదా. అదే రోజు 50 మందిని తీసుకొని వచ్చి నైట్ 9 o'clock మా పైన అఫెన్స్ చేసి మా ఫోన్స్ తీసేసుకొని డాగ్స్ ని హాస్టేజ్ గా పెట్టుకొని మమ్మల్ని నైట్ 9 o'clock మరి మీరు చూపిస్తుంది కూడా అదే రోజు విజువల్సా? అదే రోజు ఆవిడ చెప్తుంది కదా 30th ఆవిడ జనాలందరినీ కూడా బెదిరించి ఆ సెక్యూరిటీ గార్డులందరినీ బెదిరించి లోపలికి వెళ్ళి చూసారా అంతమంది గుండాలాగా వాళ్ళందరూ వెళ్ళి చేసిన రచ్చ అక్కడ. సో అప్పుడే కేసు అయింది. ఆ నెక్స్ట్ రోజే మీకు చూపించాను కదా ఇంకో ఎఫ్ఐఆర్ సుశీల్ అగస్టిన్ పెట్టింది. ఇమ్మీడియట్ గా సాక్ష్యాలు ఫుటేజ్ అన్ని ఉండడంతో ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ అయింది. ఎందుకంటే అక్కడ సాక్ష్యాలు ఇంపార్టెంట్. ఇలా పోలీస్ ఆఫీసర్స్ పెట్టిన కేసు కాదు. 13 జూన్ అఫెన్స్ జరిగింది. రాత్రి మిమ్మల్ని 30 జూన్ 30th. ఓకే 30th జూన్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ రోజు మీరు అక్కడే ఉన్నారా? మీరు కూడా ఉన్నారా అక్కడ కొడుతూ ఉన్నప్పుడు, దాడి జరుగుతున్నప్పుడు? శేఖర్ భాషనా? మీరు లావణ్య గారు? నేను అక్కడే ఉన్నానండి. మీరు అక్కడే ఉన్నారు. మీకు కూడా గాయాలయ్యాయా? అయ్యో చాలా గాయాలయ్యాయండి. ఓకే, శేఖర్ భాష కూడా ఉన్నాడు అక్కడ? శేఖర్ భాష అన్ని ఫోన్ లో నడిపిస్తాడు కదండి. ఓకే, శేఖర్ భాష లేడు అక్కడ? శేఖర్ భాష అఫెన్స్ లో లేడండి, కాకపోతే ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నాడు.
ఓకే, అంటే ఇక్కడ A2గా శేఖర్ భాష అని మీరు పేర్కొన్నారు కదా. A2గా నా హస్బెండ్ పేరు ఉంటుందండి, రాజ్ తరుణ్. సారీ, అది A3 శేఖర్ భాష ఉన్నాడు. శేఖర్ భాష ఇన్వాల్వ్మెంట్ ఏముంది అందులో? శేఖర్ భాష ఇన్వాల్వ్మెంట్ అండి, డే 1 అతను నా గురించి వచ్చి మాట్లాడుతుంటే నేను ఫోన్ చేశానండి అతనికి. ఫోన్ చేసి ఎవరండి మీరు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారండి శేఖర్ భాష గారు, పర్సనల్ గా మీకైతే తెలియదు కదా, పోనీ ఒకసారి నా వర్షన్ వింటారా మీరు, ఒకసారి కలుద్దామా అని అడిగితే, నువ్వు ముందు ఆ విల్లా నుంచి కాల్ ఇచ్చేయి అన్నారండి. అదే చేశారు. ఎవరు శేఖర్ భాష అన్నాడా? క్రిమినల్ కాన్స్పిరసీ. అవునండి, శేఖర్ భాష ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ హిమ్ అండి. డేట్ అంటే అతని ఇంటెన్షన్ అంతా విల్లా అండి, దాని నుంచి వచ్చే 40% మీరు అడిగారా? సంవత్సరం క్రితం అడిగారా? కాదు, నేను ఖచ్చితంగా అడిగాను ఆ రోజు. ఇల్లు ఖాళీ చేయమని. నువ్వు మనిషివేనా, ఒక కన్న తల్లిని ఎంతమందితో సంసారం చేస్తే పుట్టాడు నీ కొడుకు అని చెప్పి అంటావా, నువ్వు మనిషివా ఇంక పశువా అని చెప్పి తిట్టాను ఆ రోజు. మా ఫ్యామిలీ ఆడియో తీసుకొచ్చి బయట పెట్టడానికి అతనికి ఎవరికి, నేను నా భర్తతో 4 గోడల మధ్యలో మాట్లాడుకున్నానే, పబ్లిక్ లో మాట్లాడలేదే. అంటే అతనికి వాళ్ళ ఆవిడికి ఏ రకంగానూ గొడవలు అవ్వవా, ఎప్పుడు అవ్వవా? అసలు ఇతనికి ఏం సంబంధం? నీకు గుర్తుందా? అప్పటి నుంచి ఇప్పటికైనా సరే, రేపైనా సరే మేము గ్యాగ్ ఆర్డర్ వేస్తామండి, రిస్ట్రైనింగ్ ఆర్డర్ వేస్తాము. శేఖర్ భాష ఇస్ నో వన్. కాదు, ఇంటి నమ్ముకో. ఓకే, రాజ్ తరుణ్ మీ భర్త మీరు ఆ ఇంట్లో ఉంటున్నాను అని చెప్తున్నారు. సో ఇంటి నమ్ముకునే హక్కు రాజ్ తరుణ్కి ఉంటుందిగా. అతని ఇంటిని అతను నమ్ముకోవచ్చండి, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ నేను ఒక కేసు పెట్టేసి, ఇక్కడ నేను డిపెండెంట్ ఉమెన్ ని, నేను ఇక్కడ ఉన్నాను, నాతో ఏమీ క్లియర్ చేసుకోకుండా వెనకాల అక్కడ ఎక్కడో ఉండి శేఖర్ భాష అనే వ్యక్తితో మొత్తం జరిపేసి మొత్తం అయిపోయిన తర్వాత కోర్టు హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చేసింది అన్నప్పుడు, హైకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చేసిందో కూడా క్లియర్ గా తెలుసుకోకుండా నల్ల కలద్దాలు పెట్టుకొని స్టూడియోలో కలద్దాలు పెట్టుకొని కూర్చోబెట్టేసారు నా ముగ్గురికి మందాగిచ్చి. ఏదైనా సరే రాజ్ తరుణ్ మీ భర్తగా ఒక పాన్ కార్డు, ఆధార్ కార్డు, లేకపోతే మ్యారేజ్ సర్టిఫికేట్ ఏదైనా ఉందా? లేదు. మీరు డిస్ప్యూటెడ్ గా 493 పెట్టారంటే ఏంటి, పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన సెక్షన్ తప్ప అది పెళ్లి చేసుకున్నట్టు. అండ్ మీరు సదరు ఇదే మహిళ 5 ఏళ్ల నుంచి ఉంటున్న మహిళ ఈ మీద పెట్టారు. కొన్ని ఇయర్స్ గా రాజ్ తరుణ్ చేసుకుని ఉంటుందో, లివ్ ఇన్ లో ఉంటుందో, స్నేహితురాలుగా ఉంటుందో, టెనెంట్ గా ఉంటుందో, కానీ అదే ఇంట్లో ఉంటుంది. అదే ఇంట్లో ఉంటున్న ఒక వ్యక్తిని వికెట్ చేయించేటప్పుడు ఏదైనా లావణ్య భార్య అని అంటుంది, మీరు కాదు అని అంటున్నారు, కానీ ఆ ఇంట్లో లావణ్య ఉంటుంది. ఒక డ్రగ్ పెడ్లర్ కేసులో ఉండి 45 రోజులు చెంచల్గూడ జైల్లో ఉండి నువ్వు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఆయన కూడా అక్కడ ఉంటే నాకు ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆయన వెళ్ళిపోతే, అందులో ఎంత కాన్స్పిరసీ ఉంది అన్నది మేము ప్రూవ్ చేసుకుంటాం. కోర్టు తీర్పు ఇవ్వాలి. ఓకే, ఇంకా అది ట్రయల్ కంప్లీట్ కాలేదు కాబట్టి. ట్రయల్ కంప్లీట్ కాలేదు. ఎందుకు కాలేదు? ఆ సదరు ఆఫీసర్ తో ఉమ్మక్కయ్య, అదే కదా మీరు ఇంత పెద్ద ఆర్టికల్ చదివాను పేపర్ లో, ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడు? ఎందుకంటే ఇది ఛార్జ్ షీట్ ముందుకు వెళ్లకుండా అక్కడ ఆపేశారు. ఎందుకు నా మీద కేసు పడుతోంది? ఎందుకంటే ఈవిడ డ్రగ్స్ బాగోతానే వైజాగ్ లో ఎలా డ్రగ్స్ అమ్ముకుంటుంది, బెంగళూరులో ఎలా డ్రగ్స్ అమ్ముకుంటుంది, ఇక్కడ ఇడ్లీ ప్యాకెట్ లో వరలక్ష్మి టిప్స్ నుంచి డ్రగ్స్ ఎలా తీసుకొస్తుంది, ఇవన్నీ నేను మొన్న బయట పెట్టాను. బయట పెడితే రా నన్ను డ్రగ్స్ అమ్ముకోలేవు బాబా, నువ్వు నీ సంగతి చూస్తా, నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ తో కేసు పెట్టిస్తాను, నా మీద కేసు పెట్టించింది. మరి అదే కదా. లేకపోతే లావణ్య గారు మీరు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీడియాలో లీక్ చేస్తున్నాను, అది ఆవిడ వల్ల కావట్లా. నేనే తీసుకొచ్చి పెట్టాను. నేనే చెప్తున్నా, ఆ కాల్ రాగానే హరికృష్ణారెడ్డి సిఐ ఆఫ్ నార్సింగ్ కి నేను ఇమీడియట్ గా కాల్ పంపించాను. సార్ ఇది చూడండి అంటే, ఆవిడ వైజాగ్ లో ఎవరికో డ్రగ్స్ కావాలంటే, మీరు వినుంటారు ఇప్పటికే, వైజాగ్ లో ఎవరికో డ్రగ్స్ కావాలంటే ఒక నైజీరియన్ పెడ్లర్ ని పంపించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈవిడ తీసుకుంది. అండ్ అలాగే చింటూ అనే వ్యక్తితో ఇడ్లీ ప్యాకెట్ లో వరలక్ష్మి దగ్గర నుంచి డైరెక్ట్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వచ్చిన నెక్స్ట్ రోజు ఈవిడ మీడియాలో కాదు. అసలు లావణ్యకి మీకు ఒక నిమిషం లావణ్య ఇడ్లీలో కాకపోతే మైసూర్ బోండాలో లోపలికి తీసేసి దాంట్లో పెట్టేసి మైసూర్ కుట్టేపించండి. మళ్ళీ చెప్పండి. మీకు ప్లే చేస్తాను, ఇప్పుడు ప్లే చేస్తాను. అది ఇప్పుడే ప్లే చేస్తాను. లావణ్య చింటూతో చెప్తా ఉంటది. ఇడ్లీలో బోండాలో వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసు మీ అందరికి తెలుసు కదా, డిఎల్ఎఫ్ దగ్గర సంచలనం, ఓకిలా పిఎస్ లో ఈవిడ A11 లో ఉంది. దాంట్లో ఆవిడ నేను నిర్దోషిని అని చెప్పుకుంటూనే ఉంటది. కానీ ఇవాళ ఒక సాక్ష్యం దొరికింది మనకి. అది ఏంటి అంటే, ఆవిడ చాలా క్లియర్ కట్ గా చింటూతో మాట్లాడుతూ ఉంటది. చింటూ
ఈజ్ A2 అండ్ ఈవిడే A1 మెయిన్ డ్రగ్స్ కేసులో ఈవిడ 10 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది దానికి. ఆ చింటూ తోటి ఏమంటదంటే నువ్వు నాకు ఈ డ్రగ్స్ ప్యాకెట్ పంపించు, నాకు విత్డ్రాల్ సిమ్టమ్స్ వస్తున్నాయి, నా వల్ల కావట్లేదు, నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి, నాకు అది కావాలి, నాకు డ్రగ్స్ కావాలి, ఇమీడియట్ గా పంపించవా అంటే మీ తమ్ముడితో కార్తీక్ వస్తాడు, కార్తీక్ వస్తే ఆ కార్తీక్ పంపించు. ఏంటది కళ్ళజోడు కింద కళ్ళజోడు కింద పెట్టి పంపిస్తావా, లేకపోతే డ్రగ్స్ ప్యాకెట్ ఇడ్లీ కింద పెట్టి పంపిస్తావా అంటే వేడైపోతుంది, అది పాడైపోతుంది, నా వల్ల కాదు, మన ఇద్దరు వెళ్ళి స్కోర్ చేద్దాంరా, ఇవన్నీ కూడా పంచగుట్టలో కావాలా లేకపోతే ఆర్కేపురంలో కావాలా, అన్ని ఉన్నాయి. ఆ కాల్స్ అన్ని నేను తీసుకొచ్చి పెట్టానని అక్కస్తోటి ఇప్పుడు పోలీసులతో కుమ్మక్కయ్యి ఆవిడ చెప్తుంది కదా. ఆవిడ లావణ్య గారు డ్రగ్స్ కి సంబంధించిన కేసుల్లో మిమ్మల్ని ఇరుక్కునేలా చేశారన్న కోపంతోనే ఈ కేసులో శేఖర్ భాషని ఇరికించారు మీరు? లేదు అంత స్టూపిడిటీగా నేను అసలు ఇచ్చానండి. స్టూపిడ్ మీ ఎదురుగా మీకు అక్కడ కూర్చున్న వాడు స్టూపిడ్ నేను కాదు. నేను మీకు ఏం చెప్తున్నానంటే మళ్ళీ క్లియర్ గా లావణ్య డ్రగ్ దాంట్లో పెద్ద కేసులో ఉందా, కన్జ్యూమింగ్ కేసులో ఉందా, లావణ్య మీద ఇంకేం కేసులు ఉన్నాయా, అవన్నీ అండి పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకి ఎక్కేసినాయి. కోర్టు నిర్ధారించిన తర్వాత నా మీద ఏం మాట్లాడినా సరే నొప్పుకుంటా. ఈవెన్ దో నేను ప్రాస్టిట్యూట్ అంటున్నారు. ప్రాస్టిట్యూట్ అంటే ఒళ్ళు అమ్ముకునే ఒక అమ్మాయి కదా. ఆ ఒళ్ళు అమ్ముకునే అమ్మాయిది కూడా కోర్టులో చట్టంలో ఏం చెప్తే అది చేద్దాం. ఒళ్ళు అమ్ముకునే అమ్మాయి అయితే న్యాయం ఉండొచ్చు కానీ డ్రగ్ పెడ్లర్స్ కి న్యాయం ఉండకూడదు సార్. డ్రగ్ పెడ్లర్ అనే ఒక మెంటల్ వాడితో సమాధానం. ఈవిడ ఇన్ని డ్రగ్స్ కేసులు ఉందని తెలిసి కూడా పోలీసులు ఎలా ఈవిడిస్తే కేసులు తీసుకున్నారు? ఒక మెంటల్ వాడు వచ్చి కేసు పెడతానంటే తీసుకుంటారా? డ్రగ్ పెడ్లర్ కి హాల్యూసినేషన్స్ వస్తాయి, ఇష్టం వచ్చినట్టు చేస్తారు వాళ్ళ బిహేవియర్. ఎవరైనా చెప్పచ్చు, ఎప్పుడైనా చెప్పచ్చు. అలాంటి డ్రగ్ పెడ్లర్ తో ఒక మనిషి ఎలా ఉంటాడు? కానీ ఇక్కడ డ్రగ్ పెడ్లర్ కేసు పెట్టడానికి వచ్చినప్పుడు పోలీసులు ఖచ్చితంగా ఆవిడకి డ్రగ్స్ టెస్ట్ చేశారా లేదా? డ్రగ్ పెడ్లర్ సంబంధించి డ్రగ్స్ కి సంబంధించి కేసు ఎదుర్కొంటున్న ఒక మనిషి మీద దాడి జరిగితే ఆవిడ ఇంట్లోనే కూర్చుని ఉండాలా? ఆవిడ మీద దాడి జరిగింది అని ఆవిడ చెప్పింది కానీ ఇప్పుడు నాకు ఇక్కడ తగిలింది దెబ్బలు చూపిస్తుంది కానీ ఎక్కడైనా దాడి చేసిన ఫుటేజ్ నేను చూపిస్తున్నాను మీకు ఫోటో. ఆవిడ ఎంత రౌడీజంతో వచ్చిందో అది ఫుటేజ్ అంటే. ఇది రౌడీ ఎవరెవరిని తీసుకొచ్చింది ఆవిడ? చూపిస్తాను. లావణ్య గారు ఆ వీడియో మీరు చూసారా ఒకసారి? శేఖర్ భాష మీరు ఏంటి ఆ వీడియో మీరు రౌడీలు తీసుకొచ్చారా? నేను మా కార్లో వచ్చాను, బతికున్న నా బిడ్డను తీసుకొని వచ్చాను. నా పిల్లలు ఈ రోజున చచ్చిపోయారు, నేను ఈ రోజున బయటకు వచ్చేసి ఇంత ఇబ్బంది పడుతున్నాను. శేఖర్ భాష తింటున్న ప్రతి రూపాయి నా పిల్లలు వెళ్తున్న షిట్ అండి. నా పిల్లలు వెళ్తున్న షిట్. వాడు కొడుకు అని వాడి భార్య కానీ తింటున్న ప్రతి మెతుకు ఆ కుక్కలకు కూడా డ్రగ్స్ తినిపించి చంపేసి ఉంటుంది. ఆ కుక్కలకు కూడా డ్రగ్స్ తినిపించి చంపేసి ఉంటుంది. అందుకనే ఇటువంటి మాటలని మాట్లాడుతోంది. ఆ నోట్లో నుంచి వచ్చేది షిట్. నీ నోట్లో నుంచి వచ్చేది షిట్, అంతకుమించి ఏముండదు నీ నోట్లో. డ్రగ్స్ తిని ఇప్పుడు టెస్ట్ చేయించండి. ఆవిడకి పాజిటివ్ రాకపోతే నన్ను అడగండి. సంగారెడ్డిలో కూర్చొని ఈవిడ ఏం చేస్తుందో అది అందరికీ తెలుసు. పోలీసులు ఒక డ్రగ్ పెడ్లర్ అని నువ్వే పెట్టావు. 45 రోజులు చెంచల్ కూడా జైల్లో పెట్టావు. ఊరికే పెట్టావా? డ్రగ్స్ పెడ్లర్ అని పెట్టావు. వరలక్ష్మి టిఫిన్ కేసులో ఆవిడ డ్రగ్ కన్స్యూమ్ చేసిన పెట్టావు. ప్రూవ్ కాకపోతే పోలీసులు జైల్లో ఎందుకు పెడతారండి? 45 రోజులు ఊరికే పెట్టరు కదా. మరి అటువంటి అంత డౌట్ ఉన్న మనిషికి ఒకవేళ నువ్వు వచ్చి కేసు పెట్టాలనుకున్నప్పుడు పోలీసులు డ్రగ్ టెస్ట్ చేయాలా వద్దా? ఏ డ్రగ్స్ మాత్రం పెడుతుందో ఏం చేయలేదా? ఏ రోజు ఇప్పటిదాకా డ్రగ్స్ టెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఆఫీసర్స్ కొమ్ము కాస్తున్నారు. లావణ్య గారు మీకు ఓకే, ఆఫ్ కోర్స్ ఇది ఈ ఎఫ్ఐఆర్ కి సంబంధించిన కేసు కాకపోయినా ఈ కేసులు గొడవలన్నీ కూడా అన్నిట్లోనూ డ్రగ్స్ అనే పదం ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి మీకు డ్రగ్స్ టెస్ట్ చేశారండి? నేను చాలా ఫ్రీగా ఓపెన్ గానే తిరుగుతున్నాను. లావణ్య గారు అది కాదు, ఒక్క విషయం లావణ్య గారు ఎందుకంటే మీపై ఆరోపణలు చేస్తున్నారు, కొంతమంది ఆఫీసర్స్ పై కూడా శేఖర్ భాష ఆరోపణలు చేస్తున్నారు. మీకు డ్రగ్స్ టెస్ట్ చేశారండి? ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను. అందులో హౌస్ నంబర్ మా పేరెంట్స్ రాశాను అన్నప్పటికండి రాస్తారుంది ఎక్కడ ఇన్వాల్వ్ చేసే ఉద్దేశం నాకు లేదండి. నేను ఇన్ని ఇయర్స్ నేను ప్రొటెక్టివ్ గా ఎలా అయితే ఉన్నానో అతని పేరు రానివ్వకుండా ఆ దాంట్లోనే ఉండడం వల్ల నా పేరెంట్స్ వచ్చినా పర్వాలేదు అనేది నా పేరెంట్స్ తీసుకొచ్చాను. కానీ రాస్తారుంది కేసు పెట్టే వరకు నేను ఒక దాన్ని ఎగ్జిస్టెన్స్ ఉన్నానన్నదే ప్రపంచానికి తెలియకుండా అంత హైడ్ గా ఉన్నాను. ఇతను చెప్పినట్టే నేను అన్ని చేసేసి ఉంటే ఈ ఆర్జేగా పనిచేసుకున్నవాడు ఇప్పుడు మీడియాలో మస్తాన్ సాయితో కేసు పెట్టిన విషయం మీకు తెలుసు కదా. మీరే అడిగారు కదా మస్తాన్ సాయి మీద నువ్వు ఎందుకు కేసు పెట్టావని చెప్పి. సరే ఎఫ్ఐఆర్ నాది కాదందా? 164 స్టేట్మెంట్ లో జడ్జి గారి ముందే నేను మస్తాన్ సాయి ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుందామని చెప్పిందా? అదే మస్తాన్ సాయి రాజ్ తరుణ్ హస్బెండ్ నిజంగా అయి ఉంటే ఒక్కసారి వినండి. చాలా మంది మీకు కూడా ఉన్న ఒక ఆడియో వినిపిస్తున్నారు శేఖర్ భాష. ఈ ఆడియో వినండి. ఇప్పటిదాకా వినిపించలా, ఫస్ట్ టైం మీకు లావణ్య గారు ఇప్పటి వరకు ఎక్కడ బయట వినిపించిన ఆడియో ఒకటి వినిపిస్తున్నారంటే శేఖర్ భాష, అదేంటో చూద్దాం. దట్స్ వాట్ అండి. ఇప్పుడు మీరు కేసులు మాట్లాడతారా? వాడు తప్పించుకోవడానికి నావే తీసుకొచ్చి మాట్లాడతాడా?
ఒక్క నిమిషం అవునా ఒక్క నిమిషం. ఒకే ఒక్క మరి నిమిషం ఇంకా ఒకే అలా ఒక్క అలా నిమిషం ఈవిడ చేస్తున్నాడు. నిజంగానే అంటే మీరు తనపై పెట్టిన కేసు ఒక కుట్రతో పెట్టారు అని అంటూ ఉన్నారు. ఒక్కసారి మీరు తనపై అది పెట్టిన కేసు కోర్టులో కుట్రతో prove పెట్టారా లేదు చేసుకోమనండి. అది కోర్టులో ప్రూవ్ చేసుకోమనండి. అది కోర్టులో ప్రూవ్ చేసుకోమనండి. వాడు అక్కడ కూర్చొని ఆడియోలు వినిపిస్తాడా? వాడు ఎంత వినిపించి ఏం చేసినా సరే వాడికి కపుల్ ఆఫ్ డేస్ లో వాడి కోర్టు నుంచి ఏమైతే జరగాలో చట్టరీత్యా ఏమైతే జరగాలో నేను అన్ని లీగల్ చేస్తా అండి. నేను ఏవి ఇల్లీగల్ గా వాళ్ళు ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసేసిన మాత్రాన ఇల్లు వాళ్ళ చేతికి వచ్చింది అనుకుంటున్నారు. అడ్డడ్డడ్డడ్డ శేఖర్ భాష గుడిమెల్ల మంచిగా చెప్తున్నా ఇను. నువ్వు ఇందులో దూరి నువ్వు నాకు ఏవైతే ఇవి చేసినావో ఆఖరికి నా మొగుడు నీ దగ్గర నీ నిజాలు నేను బయట పెట్టడమే నీ ప్రాబ్లం. నీ దగ్గర అన్ని నిజాలు అన్ని నిజాలు బయటకి చూపించి తీరుతాను. అన్ని నిజాలు బయటకి చూపించి తీరుతాను. మీకు చెప్తున్నాను కదా, ఇది 3 స్టోరీ బిల్డింగ్ అండి. 3 స్టోరీ బిల్డింగ్ లో లావణ్య గారు, రాజ్ తరుణ్ టాప్ ఫ్లోర్ లో ఉండేవాడు, ఈవిడ బాటమ్ ఫ్లోర్ లో ఉండేది. మస్తాన్ సాయి తీసుకొచ్చి ఈవిడ అన్ని రకాలుగా యాక్టివిటీస్ చేసేది. లావణ్య ఆ యాక్టివిటీస్ లో లావణ్య గారు, ప్లీజ్ ప్లీజ్ అందరూ నీలా ఉండరు. లావణ్య గారు, అందరూ నీలా ప్లీజ్ ఉండరు. అటువంటి వర్డింగ్ నువ్వు యూజ్ అయ్యకి చేయొద్దు, పుట్టకపోతే ప్లీజ్. ప్రతి ఒక్కడు అట్లా అవుతాడు అనుకో. లావణ్య గారు, వాళ్ళకి లోకం అంతా పచ్చగానే కనబడుతుంది. నీ లావణ్య గారు, అటువంటి వర్డింగ్ ప్రతి యూజ్ ఒక్కడి చేయొద్దు, పుట్టుక అలా ప్లీజ్. ఉండదు. నువ్వు అలాంటి దానివి కాబట్టి నీ నోటి నుంచి అలాంటి షిట్టే వస్తది. అన్ని అట్లాంటివే వస్తాయి. నీ నోటి నుంచి అలాంటి షిట్టే వస్తది. ఎందుకంటే ఖాళీ చేయించారా లేదా? కేసు ఏంది? హఠాత్తు జరిగినాయా మీకు లేదా? వినిపిస్తా, మా నేను డాడీ ఓకే మా మీద దాడి వింటాను. చేసినా నేను లేదా? ఆడియో వింటాను. నాకు ఒక్కటి చెప్పండి, ఒకసారి లావణ్యని ఆ ఇంట్లో నుంచి అక్రమంగా వెళ్ళగొట్టారా లేదా? మిగతా ఏవైనా జరగనివ్వండి, వాటి గురించి వద్దాం. కానీ లావణ్య ఆ ఇంట్లో ఉంటుంది. లావణ్యని ఆ ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే లావణ్య రోడ్డు పైన పడుతుంది. కానీ రాజ్ తరుణ్ పేరెంట్స్ మాత్రం ఎప్పుడూ ఆ ఇంట్లో ఉండరు. కేవలం ఆ ఇంటిని పేరెంట్స్ ఆ ఇంట్లో ఉంటారు. మీరు ఎలా చెప్తారు సార్? రాజ్ పేరెంట్స్ ఆ ఇంట్లోనే కదా ఉన్నారు. వారం రోజులు వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చికిత్స పొంది తర్వాత అక్కడి నుంచి ఈవిడ పెట్టే టార్చర్ తట్టుకోలేక బయటకు వెళ్ళిపోయారు. పొజిషన్ ఇప్పించడానికి వచ్చారు. ఆ బౌన్సర్లు పంపించి లావణ్యం తిరిగి ఇంట్లోకి రానియకుండా. అది రోహిత్ గారు, ప్రతిదీ ఛాలెంజ్ అవుతుందండి. వాళ్ళ సేల్ డీడ్ కూడా ఛాలెంజ్ అవుతుంది. ఇందులో ఎవరెవరికి ఏమేమి డబ్బులు వచ్చినాయో ఆ సేల్ డీడ్ కూడా ఎవరెవరు ఫోర్జరీలు చేశారు, ఎక్కడ ఖమ్మంలో తీసుకెళ్లి ఎలాంటి డాక్యుమెంట్లు పుట్టించారు అవన్నీ కూడా మనం టీవీలో చూపించాం. డైవర్స్ మీద సైన్ అయ్యే వరకు, మేము కోర్టు నుంచి విడిపోయే వరకు, ఫిజికల్ గా మేము లేకపోయినా సరే మానసికంగా అతను నా భర్తే, మేము విడిపోయేంత వరకు నేను మళ్ళీ అంటే బహుశా మీరు దాన్ని ఒక్క నిమిషం నేను వినిపిస్తాను. బహుశా మీరు ఆ విషయం గురించి అంటే సేల్ డీడ్ మీరు ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉండదేమో. ఎందుకంటే మీరు నాకు మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు రాజ్ తరుణ్ అని మీరు ఎప్పుడైనా ఏదైనా కేసు వేసారా? రాజ్ తరుణ్ కదండి నన్ను వర్క్ చేయకుండా చేశాడు. నా ప్రపంచం అంతా ఇల్లే, నా ప్రపంచం అంతా అతనే, నా ప్రపంచం అంతా కుక్క పిల్లలే. మధ్యలో 23లో మస్తాన్ సాయి వస్తే 2014 నుంచి 2023 వరకు జరిగిన జీవితం ఏంది మరి? ఓకే, సో మస్తాన్ సాయి వచ్చాడని ఆవిడ ఒప్పుకుంటుంది. 23 మస్తాన్ సాయి వచ్చాట. కాకపోతే ఇంతకు ముందు చేసిన సంసారానికి ఇప్పుడు సమాధానం చెప్పాలి. అడిగితే తప్పు. నాకేం రెమ్యునరేషన్ ఇవ్వలేదు కదండి యాక్టింగ్ కి. లావణ్య గారు, మీకు ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? లావణ్య గారు, మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పుడు? దట్స్ అండి. నేను ఇప్పటికీ డిపెండెంటే, నా పేరెంట్సే చూసుకుంటారండి. ఓకే, మీ పేరెంట్స్ ఇస్తున్న డబ్బులతోనే మీరు మెయింటైన్ అవుతున్నారు, రైట్? ఓకే, మీకు ఇప్పుడు ఇది వినిపిస్తుంది. లావణ్య గారు జస్ట్ వినండి. లావణ్య గారు, నా మాట వినిపిస్తుందా? ఒకసారి వింటాను. వినిపిస్తుంది, చెప్పండి. ఓకే, లావణ్య గారు, పబ్లిక్ ఒపీనియన్ అడిగితే 69% మంది మిమ్మల్ని తప్పుపడుతున్నారు. రాజ్ తరుణ్ 22% మంది తప్పుపడుతున్నారు. శేఖర్ భాషని 9% మంది తప్పుపడతాయి. అంటే మేము అడిగిన క్వశ్చన్ కూడా, నాన్ స్టాప్ సీరియల్ లా సాగుతున్న ఎపిసోడ్ లో తప్పు ఎవరిది అంటే 23% మంది రాజ్ తరుణ్ అంటుంటే లావణ్య 68% మంది అంటూ ఉన్నారు. ఎందుకు? లావణ్య అలా చూపించిన దానికి లావణ్య మీద అలాగే ఉంటుంది. కానీ లావణ్య నమ్మింది కోర్టుని. ఆ కోర్టు ఏం చెప్పిందంటే, హైకోర్టుకి వెళ్తే హైకోర్టు అమ్మా నువ్వు నీ మొగుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళాలి తప్ప నీ మొగుడున్న ఇంట్లో ఉండడానికి నువ్వు కుదరదు. మొగుడు అమ్మేసిన తర్వాత అదే ఇల్లు నీదన్నాను కుదరదు. ఆ జడ్జిమెంట్ నేను మీకు ఇప్పుడే చదివినిపిస్తాను. హైకోర్టుకి వెళ్ళింది జస్ట్ ఇప్పుడు 17 రోజులు 4 రోజులు టైం చెప్తుంది కదా. కోర్సు లావణ్య వెళ్ళొచ్చు, కానీ లావణ్య నా ఇంట్లో నుంచి బలవంతంగా బయటకు పంపించే కొట్టి ఆయన జడ్జి గారు, హైకోర్టు జడ్జి గారి దగ్గరికి వెళ్ళి ఇదే అడిగితే, సార్ నన్ను బలవంతంగా ఆ ఇంట్లో ఉండేట్టు నాకు మీరు పోలీస్ ప్రొటెక్షన్ కల్పిస్తే నేను ఇలా ఇంట్లో ఉంటానంటే, అమ్మా ఆ ఇంటికి సంబంధించి నీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ఉందా కో ఓనర్ గా కానీ అంటే లేదు రాజ్ తరుణ్ పెళ్ళాను అంటే రాజ్ తరుణ్ పెళ్ళాం అయితే రాజ్ తరుణ్ ఎక్కడ ఉంటే అక్కడ ఉండమ్మా. రాజ్ తరుణ్ అసలు రాజ్ తరుణ్ పెళ్ళాం ఉండడానికి నీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ఉందా? పాన్ కార్డ్ కానీ అది లేదు. పోనీ ఇంటికి సంబంధించి నీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ఉందా అంటే అది లేదు. సో నువ్వు బలవంతంగా ఇంట్లో ఏమున్నాయి లావణ్య గారు? అన్ని ఉన్నాయండి. మీకేం కావాలి? చెప్పండి. రాజ్ తరుణ్ మీ భర్త అంటానికి ఒక ప్రూఫ్ ఏమైనా ఉందా? అది మేము కోర్టులో సబ్మిట్ చేసాం కదా.
అదే మేము తెలుసుకోవచ్చు అది అది కోర్టు సబ్మిట్. ఇప్పుడు కేసు ఏంటిదండి? లావణ్య ఇల్లు ఖాళీ చేసిందా అక్రమంగా? కేసు ఏమిటి అంటే కేసు ఎఫ్ఐఆర్ లో ఫస్ట్ స్టార్టింగ్ వైఫ్ ఆఫ్ రాజ్ తరుణ్ రాశారు. అది అక్కడి నుంచి అబద్ధం స్టార్ట్ అయింది. కేసు ఏంటిది? అంటే దీంట్లో చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి జనాలకు కూడా కొన్ని తెలియాలి కాబట్టి. అక్కడ హైకోర్టు లావణ్యం వెంటనే ఖాళీ చేయించమని చెప్పిందా? అసలు హైకోర్టు ఈ కేసుని అడ్మిట్ చేసుకోవాలి. ఎక్కువ కోర్టు గురించి మనం తీసుకోవాలి. సివిల్ కోర్టులో వేసుకోవడం చెప్పింది. మీకు అది చూపిస్తే ఇప్పుడు మీరు అది ఆపితే నేను చూపిస్తాను. వన్ లాస్ట్ క్వశ్చన్. అంత న్యాయంగా కొన్న సుశీల్ అగస్టిన్, అంకిత్ గౌడ్ వీళ్ళందరూ అంత న్యాయంగా అమ్మిన రాజ్ తరుణ్ వాళ్ళు కోర్టులో ఒక ఆర్డర్ వేసుకోలేకపోయారు, ఎవిక్షన్ ఆర్డర్. అదే అడుగుతుంటా. ఆ ఆర్డర్ వేసుకొని మిమ్మల్ని వెకేట్ చేయించుంటే ప్రాపర్ గా వెకేట్ చేయించినట్టుగా ఉండేది. పంపించచ్చు కదా, ఎందుకు ఆర్డర్ వేసుకోలేదు? ఏం చేశారు ఆ రోజు రాత్రి? ఏం జరిగింది అసలు? మిమ్మల్ని ఎలా వెకేట్ చేయించారు? అసలు ఆర్డర్ ఎందుకు వేసుకోలేదండి వాళ్ళు? ఆర్డర్ ఎందుకు వేసుకోలేదు? ఓకే, అడుగుదాం. మీరు సుశీల్ ఎప్పుడైనా మాట్లాడారా? మీరు సుశీల్ కి మీకు సంబంధం లేదా? సుశీల్ ఎప్పుడు మీరు చూడలేదా? జోక్ చేస్తున్నారు రోహిత్ గారు. మీరు ఏంటి లావణ్య గారు మీరు జోక్ చేస్తారేంటండి? క్రిమినల్ కాన్స్పిరసీకి హెడ్ వీడు, మొత్తం నడిపించిందే వీడు, మళ్ళీ సుశీల్తో మాట్లాడారు అంటాడు. ఇంకో 4 రోజులు ఆగండి, మొత్తం తీసుకొచ్చి బయట పెడతాను. అసలు ఆవిడ కనీసం ఆవిడ భర్తను చెప్పడానికి ఒక సర్టిఫికేట్ చూపించుకోలేదు, ఎన్ని బయట పెట్టేస్తుంది అంటే. అంటే ఓకే, రాజ్ తరుణ్కి లావణ్కి ఏ సంబంధం లేకుండానే అన్ని ఇయర్స్ నుంచి రాజ్ తరుణ్ ఇంట్లో ఉంటుంటే రాజ్ తరుణ్ రెంట్ కూడా తీసుకోకుండా ఊరుకునే రాజ్ తరుణ్ రాజ్ తరుణ్ ఇంతవరకు బయటకు వచ్చిన రాజ్ తరుణ్ ఇంతవరకు బయటకు వచ్చిన అలా కాదు. ఏది నిప్పు అయితే లేకుండా లేదు, నిప్పు లేకుండా పొగరాదు. రాజ్ తరుణ్ ఇంతవరకు బయటకు వచ్చి నాకు లావణ్యకు సంబంధం లేదు, నా ఇంట్లో ఎందుకు ఉంటుందని ఒక్క మాట కూడా రాజ్ తరుణ్ ఎందుకు అనలేదు? రాజ్ తరుణ్ చెప్పక్కర్లేదు, లావణ్య నాకు సంబంధం లేదని చెప్పిందా? ఉందా? ఒక్క నిమిషం లావణ్య గారు, ఒక్క నిమిషం. ఓకే, సంబంధం చూసి పెళ్లి చేసి ఒకసారి ఫస్ట్ నాకు సంబంధం చూసి పెళ్లి చేసి. ఇది మన హీరో అయితే ఒకళ్ళు ఉన్నారు, రియల్ జంపల్ సినిమాస్. సాయి మంచిగా ఉండదు సాయి. నువ్వు కూడా ఇప్పుడు ఎందుకు అట్లా మాట్లాడుతావు ప్రతిసారి? అరే ఊరికే మామూలుగా అంటున్నా, అందరూ విష్ చేశారు కదా అందుకని అలా అన్నా. అంటే నీకు రాజు ఏమైనా చెప్పాడా దట్ ఐ లవ్ హర్, ప్లీజ్ లేదు అలాగా మామూలుగా వీళ్ళు అంటున్నారు కదా అని. నీతో అన్నారు ఎవరైనా? ఎవరన్నా అంటే విన్నా అంటే. ఎవరంటుంటే? ఏమో గుర్తులేదు, ఏమో నాకు గుర్తులేదు. నేను ఇంకో అబ్బాయిని చేసుకుని ఇదే ఇంట్లో ఇలాగే ఉంటా, రాజు ఇంకో అమ్మాయిని చేసుకుంటాడు. చూసి పెట్టుకోండి రాజుకి కూడా అదే జరుగుద్ది. అప్పుడు కానీ అందరూ మూసుకొని కూర్చుంటారు. సరేలే, మన సంబంధం చూసి పెళ్లి చేయి. అదే చూస్తాను. సమాధానం వచ్చిందా ఇద్దరుగా? ఆ ఇంట్లో ఉన్నంత మాత్రాన అందరూ నోరు మూసుకొని కూర్చుంటారు, అందరు ఇట్లా మాట్లాడుతున్నారు. పెళ్లి చేసుకుంటావా సాయి? నన్ను చేసుకోవచ్చు కదా. అయిపోయింది ఒకసారి జీవితం, మళ్ళీ అడిగి. రెండో పెళ్లి లేదా నీ జాతకంలో? చూపించుకున్నావు అయితే? డౌట్ తో చూపించారు. ఇప్పటికీ అదే గేమ్. రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడా, మస్తాన్ సాయి ఉన్నాడా, నేను అది మాట్లాడుకున్నానా? నేను మస్తాన్ సాయిని ఇప్పుడు ఆ కాల్ మాట్లాడడం వల్ల నన్ను అక్రమంగా ఇల్లు ఖాళీ చేయించారు. రాజ్ తరుణ్ ఆవిడ భర్త కాదు. ఎందుకు? అంటే కాదు లావణ్య గారు, ఇక్కడ మీ వైపు నుంచి ఒక కాన్స్పిరసీ ఉంది అన్న దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మీరు ఆ ఇంటి పైన కన్నేశారు, ఎవరినో పెళ్లి చేసుకుని మీరు అదే ఇంట్లో ఉండిపోదాము అనే ఒక ఆలోచనతో ఉన్నారు. అంటే మీరు రాజ్ తరుణ్ వేరే అమ్మాయిని చేసుకుంటాడు, ఇక్కడే ఉంటాడు, నేను వేరే అబ్బాయిని చేసుకుని ఇక్కడే ఉంటాను అనడం దేనికి సంకేతం? ఇప్పుడు ఆ కాల్ మాట్లాడి నేను ఎవరితో అండి? శేఖర్ భాషతోనా? మస్తాన్ సాయితో. అతను వచ్చి మాట్లాడితే బాగుంటుందండి. మీకు ఈ ఆడియో ఎక్కడది? మస్తాన్ సాయి మీకు మస్తాన్ సాయి ఇచ్చాడా? మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో వెలుగు చూసిన ఎన్నో నిజాల్లో ఇదొకటి. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ మీకు ఎక్కడ నుంచి వచ్చింది? అయ్యో, ప్రపంచం అంతా పంచింది కదండి ఇవిడే. తనకే అగేనెస్ట్ గా ఉన్న ఆడియో లావణి ఎందుకు? ఈ ఆడియో
అరే నా ఇష్టం లావణ్య అండి. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ సార్, ప్రతిదానికి మస్తాన్ సాయి హార్డ్ డిస్కే. మీరు మాట్లాడుకుంటా, మీరు ఆ రోజు జరిగిన offense ఇప్పుడు ఆ మీకు కేసు ఇంకా మాట్లాడండి. అర్థమయ్యి కూడా చాలా క్లియర్ Okay, కట్ గా okay. ఒక ఇంట్లో ఇద్దరు ఉన్నారు, ఆయన పై ఫ్లోర్ లో ఈవిడ కింద ఫ్లోర్ లో కేసు ఉంటున్నారు. వరకు మాట్లాడమను మస్తాన్ సాయి గురించి తెలిసిందే కదా ప్రపంచం అంతా. ఎవరు మాట్లాడుతున్నారు మీరు? విషయాలు ఎందుకు మీరెవరండి? మాట్లాడమని మీరెవరు? మా సిస్టర్ మాట్లాడుతున్నారండి, మాట్లాడతారు ఆన్ మై బిహాఫ్. ఓకే, మీ సిస్టర్ తో నేను మళ్ళీ మాట్లాడతాను. మీ సిస్టర్ పేరేంటి? ప్రపంచానికి తెలియదా? ప్రపంచానికి ఏమైనా ఈ రోజు కొత్తగా తెలుసా? ఏమైనా అయిపోయింది కదా, అడిగిపోయింది రికార్డు. కేసు గురించి వీళ్ళని ఎంత దారుణంగా కొట్టారు, ఇంత దారుణం గురించి కాదు అని నేను మీరెవరండి? గురించి మాట్లాడమనండి. మీరెవరు? చంపేశారు వాళ్ళు. మీరెవరు మాట్లాడుతున్నారు? నేను తన సిస్టర్ మాట్లాడుతున్నాను. మీ పేరు? శృతి అండి. శృతి గారు. ఓకే, మీరు ఏమైనా శృతి గారితో మాట్లాడతారా? ఒకసారి ఏం అడగాలనుకుంటున్నారు మీరు శేఖర్ భాషని? శృతి గారు, ఆయన ఏమడుగుతామండి, నేను అడుగుతుంది ఇక్కడ ఏంటంటే కుక్కల్ని చంపేశారు, 2 కుక్కల్ని చంపేశారు, అన్యాయంగా హింసించి చంపారు, కాలు ఇచ్చేశారు, చెవ్వంటే రక్తం వచ్చింది. ఆ రోజు లావణ్య చేతిలో గేటు తీసేటప్పుడు చూడండి సీసీ ఫుటేజ్ లో ఎంత హ్యాపీగా ఉంది. అది నెక్స్ట్ డే చనిపోయింది ఆ డాగ్ని పెట్టుకొని మీరు బయటకు వెళ్తే డాగ్స్ ఇస్తామని వీళ్ళు కొట్టి గేట్ వరకు కొట్టుకుంటూ వచ్చి డాగ్స్ ఇస్తామని చెప్పి ఆ మణికంఠ అనేవాడు వీళ్ళు బయటకు పంపించి కొట్టుకుంటూ బీర్ బాటిల్తో బెల్ట్లతో వాళ్ళ డాడీని అయితే గుండెల మీద తంటే ఇప్పుడు ఎక్స్రే పెట్టు లావణ్య, ఒకసారి ఎక్స్రే పెట్టది మీరు కొట్టేసుకుంటారు అంత దారుణంగానే. 30వ తారీఖున మీకు మీరుగా అంత దారుణంగా కొట్టుకుంటారా? ఎముకలు ఇరిగిపోయేటట్టు ఎక్స్రే పెట్టు ఒకసారి. అది ఎవరు కొట్టారు? డాగ్ ని ఎవరు కొట్టారు? శేఖర్ భాష కొట్టాడా? శేఖర్ భాష ఉందా లేదా కాదు, వీళ్ళందరూ టచ్ లో ఉన్నారు. అది పోలీసులు క్లియర్ చేస్తారు కదండి, పోలీసులు క్లియర్ చేస్తారు కదా. అన్నింటి కూడా ఒక్కసారి తన్నకుండా తన్నిన చోటే 10 సార్లు తొక్కితే మా డాడీకి ఇరిగిపోయిందండి. ఇరిగిపోయింది. అంత దారుణంగా. ఏరా నీకు తండ్రి ఉన్నాడు కదా, భారతీ జస్సు గారు, భారతీ జస్సు, భారతీ జస్సు పేరు శృతి గారు, భారతీ జస్సు కోర్టు నుంచి వస్తే నేను వెళ్ళ ఖాళీ చేస్తాను, కోర్టు నుంచి వస్తే నేను వెళ్ళ వదిలిపెట్టిపోతానని ఫస్ట్ నుంచి చెప్తుంటాను. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని ఖాళీ చేయించుకోండి. ఎవడొద్దన్నాడు? కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని మీరే రండి, ఎవరొద్దన్నారు? కోర్టు నుంచి మీరే ఆర్డర్ తెచ్చుకొని వెళ్ళారు కదా, హైకోర్టుకి వెళ్ళారు కదా, కోర్టు 90 మంది కదా, మీరు ఎందుకు కోర్టు నుంచి మీరెందుకు ఆర్డర్ తెచ్చుకోలేకపోతున్నారు? వాళ్ళని ఆర్డర్ తెచ్చుకోవాలి, మీరే తెచ్చుకోవచ్చు కదా. మీరు అంత నిజమైతే, మీరు అంత ప్రాపర్టీ అయితే మీరే తెచ్చుకోండి, కోర్టులోకి వెళ్ళి కోర్టుకి వెళ్ళి మీరు తెచ్చుకోండి. ఇంటర్వ్యూ ఇస్తాము, చెప్పండి. కోర్టు ఏం చెప్పిందో అడ్వకేట్ ఇంటర్వ్యూ చేస్తుంది. ఉన్నారండి మీ అడ్వకేట్ ఉన్నారా ఇప్పుడు అక్కడ మీ పక్కన ఉన్నారా? లా తెలిసిన ఒక అడ్వకేట్ ని కూడా లైన్ లోకి తీసుకోండి. మీ ఛానల్ కి సంబంధించిన ఒక అడ్వకేట్ ని లైన్ లోకి ఆయనే లా తెలిసిన ఆయన, ఇంకా మళ్ళీ వేరే అవసరం లేదు. నిర్ధారిస్తారా ప్లీజ్? ఓకే, మీ అడ్వకేట్ ఉన్నారండి అక్కడ? లేదండి మీకు ఛానల్ కి సంబంధించిన అడ్వకేట్ కాదు. ఓకే, లావణ్య గారు, ఓకే, మిమ్మల్ని ఆ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి అనే ప్రయత్నం జరుగుతోందని మీరు చాలా సందర్భాలు అన్నారు. సో అలాంటప్పుడు మరి మీరెందుకు ఒక ఇంజంక్షన్ ఆర్డర్ కి వెళ్ళలేదు? వెళ్ళుండాల్సిందేమో కదా. వేసామండి, ఇప్పుడే పంపిస్తున్నానండి. 26వ తారీఖు ఆర్డర్ వచ్చిందా? ఇంజక్షన్ ఆర్డర్ వేసామండి, కోర్టులో ఉందండి. కోర్టు అక్కడంతా హాలిడేస్ అండి. కోర్టు తీర్పు ఇవ్వక ముందే మాకు ఎలాగో వచ్చేస్తుంది అన్న దాంట్లో తట్టుకోలేక అక్రమం చేసేసారండి ఈరోజు. ఇంజంక్షన్ ఆర్డర్ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు వెళ్ళిపోమని చెప్పిన డాక్యుమెంట్ మీకు ఇప్పుడే చూపిస్తాను నేను. అసలు కాదండి, మీ ఛానల్ కు ఒక లీగల్ అడ్వైజర్ ఉంటారు కదా, మీ లీగల్ అడ్వైజర్ కి కాల్ చేసి ఆ రోజు తీర్పిచ్చారు. ఓకే, ఒకసారి మీరు కూడా రండి, ఒకసారి మీ అడ్వకేట్ ని కూడా తీసుకుని రండి, ఒకసారి కంప్లీట్ ప్యానల్ పెడదాం. కానీ ఒకటి, మిమ్మల్ని మీరు ఆ ఇంట్లో ఉంటున్నప్పుడు కేసు పెట్టాక నేను మాట్లాడకూడదు ఈ గొట్టంగాడితో. ఇంకా అసలు ఈ గొట్టంగాడు వచ్చి ఇప్పుడు అఫీషియల్ గా నా జీవితంలో ఈవిడికి గొట్టాలు బాగా అలవాటు అండి. గొట్టాల్లో డ్రగ్స్ వేసుకుని బుఫ్ ఫోన్ వద్దని బాగా అలవాటు. అందుకని నోరు తెరిస్తే గొట్టం వస్తుంది, నోరు తెరిస్తే శక్తి వస్తుంది. సో నీలాంటి వాళ్ళతో మాటలు అవసరం లేదు. ఒక డ్రగ్ పెడలర్ సార్, ఒక డ్రగ్ పెడలర్ చక్కగా పోలీసు వ్యవస్థను శాసించే స్టేజ్ లో పోలీసులని బ్లాక్ మెయిల్ చేస్తూ కేసు పెట్టుకుంటుంటున్నారు. ఓకే, శృతి గారు, లావణ్య గారు ఒకటి చెప్పలేదా? కోర్టులో ఉన్న కేసు గురించి మాట్లాడకూడదని ఏ అడ్వకేట్ చెప్పలేదా? కోర్టు చెప్తే ఒప్పుకుంటానంటుందిగా.
మళ్ళీ వాళ్ళు అయ్యాక చెప్తాను కదా. అవును, కోర్టు దగ్గర నుంచి ఎవిక్షన్ ఆర్డర్ తెచ్చు, లేకపోతే కోర్టు దగ్గర నుంచి తెచ్చుకోండి, ఇల్లు మాదని తెచ్చుకోండి, వచ్చి ఉండండి, ఎవడొద్దున్నాడు, కోర్టు దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి. అసలు నువ్వు అక్రమంగా ఎందుకు ఖాళీ చేస్తున్నావు? కోర్టులో కేసు ఉంది. అక్రమంగా ఖాళీ చేయించారని పెట్టుకోండి కేసు. ఎవరిని ఖాళీ చేయమని? అక్రమంగా ఖాళీ చేయించారు. అదే కదా పెట్టింది, అదే కదా శేఖర్ భాష మీపై పెట్టిన కేసు అదే కదా. మీరు అక్రమంగా ఖాళీ నేను ఖాళీ చేయించారు, చేయించానా? మీరు ఫోన్లో అంతా నడిపించి పెట్టించారు అనే కదా వాళ్ళ కంప్లైంట్. మీరు మాట్లాడలేదు. ఓకే లావణ్య గారు ఒక్క నిమిషం. అసలు శేఖర్ భాషనే ఆ రోజు మిమ్మల్ని బలవంతంగా ఖాళీ చేయించాడు ఎక్కడో ఉండి అంటానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? మీరు బహుశా అలా అనుకుంటూ ఉన్నారా, లేకపోతే ఎవరండి అన్నగారు శేఖర్ అన్న గారు మీరు, ఎందుకంటే శేఖర్ భాష పైన వేరే ఉద్దేశం ఏం లేదు, ఎప్పటికీ రాదు కాబట్టి శేఖర్ అన్న గారు ఏంటండి ఎవరండి మీరు, ఎందుకు ఇలా చేస్తున్నారండి అంటే, నువ్వు మర్యాదగా ఇల్లు ఖాళీ చేసిపో అంటే అప్పటికే 40% మాట్లాడేసుకున్నారు కదా. 1.5 year బ్యాక్ 1.5 year బ్యాక్ అతనికి నా ఇంటి మీద ఉందండి. ఏం చెప్తాను ఇంకా అసలు శేఖర్ భాషకి మీ ఇంటి మీద ఎందుకు ఉంది? ఆవిడ ఇస్నాపూర్లో ఉంది. అప్పుడు ఆవిడ కాదు రాస్తారు, మీకు సంబంధం ఉంది అందులో. నాకేం సంబంధం లేదు, నాకెందుకు? మరి మీరెందుకు ఖాళీ చేయమన్నారు లావణ్యని? ఆవిడ నువ్వు ఎందుకు అక్కడ ఉంటున్నావు, ఖాళీ చేసి రాజధాని ఇల్లు అది రాస్తారు రాజధాని భార్య కానప్పుడు ఎందుకు ఏ హక్కుతో ఉంటున్నావు నువ్వు? రాజ్ తరుణ్ భార్యో కాదో రాజ్ తరుణ్ చెప్పుకుంటాడు, మధ్యలో మీరెందుకు వచ్చి రాజ్ తరుణ్ భార్య కాదు అని మీరెందుకు ఇన్వాల్వ్ అయ్యి? చాలా మంచి పాయింట్ రోహిత్ గారు. నేను మధ్యలో రాలా, ఈవిడే గెలుకొని నాకు ఫోన్ చేసింది. నాకు ఫోన్ చేస్తే అప్పుడు నేను చెప్పాను తప్ప నేను ఆవిడకి ఫోన్ చేయలేదు, నేను ఏ రోజు ఆవిడకి మాట్లాడలేదు. ఆవిడే ఫోన్ చేసి ఆవిడే కాదు ఇక్కడ రాజ్ తరుణ్, ఇక్కడ ఈ కేసులో ఒక్క